న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ 120వ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ఆయన న్యాయ వ్యవస్థ తిరోగమనం వైపు నడుస్తోందన్నారు. చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం ఉండటం లేదని, ధనవంతులు, కాంట్రాక్టర్లకు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయని చెప్పారు. యువకులు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టాలని కోరారు. దేశంలో ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా న్యాయ వ్యవస్థను చిన్నచూపే చూస్తున్నాయని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ 120వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తి తిరోగమనంలో ఉందని, బ్రిటిషర్లు తుపాకులు ఎక్కుపెట్టినా ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి పోరాట పటిమ కలిగిన నాయకత్వం న్యాయవాద వృత్తిలో ప్రస్తుతం కొరవడిందన్నారు. చట్టసభల్లో న్యాయవాదులకు ఇప్పుడు స్థానం ఉండడం లేదన్నారు. సభల్లో చట్టాల గురించి చర్చ జరగకపోవడం వల్లే లోపభూయిష్టమైన చట్టాలు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల కేసుల సంఖ్య పేరుకుపోయి ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. న్యాయస్థానాల్లో సౌకర్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. తాను సీజేఐగా ఉన్న సమయంలో దేశంలోని న్యాయమూర్తులు, సీఎంలతో రాష్ట్రపతి, ప్రధాని సమావేశం ఏర్పాటు చేశారని, అందులో దేశంలోని అన్ని కోర్టుల పరిస్థితిని వివరించారని గుర్తు చేశారు. జడ్జిల క్వార్టర్లు, కోర్టు భవనాల్ని ఎక్కడెక్కడ నిర్మించాల్సిన అవసరముందో వివరించారని, ఆ సమావేశంలో దీన్ని ఆమోదించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చెయ్యాలని కోరారని, అయితే దీన్ని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి నాయకత్వం వహించి పార్లమెంట్లో అనేక చట్టాలు చేసి అనేక సార్లు దేశానికి ముందు నడిపించినటువంటి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాద ప్రముఖులు ఉన్నటువంటి ఈ వృత్తి మళ్ళీ వాళ్ళ చాలా దురదృష్టకరమైనటువంటి దివాళాకోరి పరిస్థితుల్లో ఉన్నందుకు చాలా చింతిస్తున్నాం. చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం లేదు. ధనవంతులు, కాంట్రాక్టర్లు, మరి మాఫియా ముఠాలన్నీ కూడా చట్టసభల్లో చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ పార్లమెంట్లో కానీ, శాసనసభల్లో కానీ మరి చట్టాల గురించి ఏనాడు కూడా ఒక చర్చ జరగట్లా. ఈ శాసనసభల్లో ఇక్కడ కూడా శాసన వ్యవస్థలో మరి చట్టాల గురించి చర్చ అనేటటువంటి జరగకుండా లోపభూయిష్టమైనటువంటి చట్టాలని మరి పాస్ చేస్తున్నారు. దాని ఫలితంగా న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య పెరిగిపోవటం, ప్రజలకు న్యాయం జరగకపోవటం జరుగుతుంది. ఈ దేశంలో చాలా మంది ప్రజలకి చట్టాలు ఎవరు చేస్తారో తెలియనటువంటి పరిస్థితి నుండి న్యాయ వ్యవస్థను నిందించేటటువంటి పరిస్థితి వస్తుంది. నా కేసు ఎందుకు ఇన్ని రోజులు జరగట్లేదంటే, నా కేసు ఎందుకు తొందరగా తేల్చట్లేదంటే, నాకు సత్వర న్యాయం ఎందుకు రావట్లేదంటే దానికి కారణం న్యాయ వ్యవస్థ అనుకునేటటువంటి నమ్మేటటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం సరైనటువంటి సంఖ్యలో న్యాయమూర్తులు నియమించకపోవటం, సరైన సంఖ్యలో కోర్టులు లేకపోవటం, సరైనటువంటి న్యాయ వ్యవస్థ లేకపోవటం, న్యాయ వ్యవస్థకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వలేకపోవటం, న్యాయ వ్యవస్థకు కావాల్సినటువంటి కనీస మద్దతు సౌకర్యాలు కల్పించలేకపోవటం చేసినటువంటి ఈ ప్రభుత్వాల అలసత్వాన్ని గురించి ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది ఉద్దండ న్యాయవాదులు బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి వచ్చారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య అన్నారు. ఈ స్ఫూర్తి కొనసాగారన్నారు. జ్ఞానానికి, శక్తికి, చైతన్యానికి ఈ అసోసియేషన్ కేంద్ర బిందువని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ల నుంచి అధికంగా వస్తారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి అన్నారు. అసోసియేషన్లు బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ అంత బలోపేతమవుతుందన్నారు. Bajwada Bar Association, as you all know, has a history, legacy. It has produced a number of stalwarts in the legal profession. So, on this occasion, I will urge the learned senior members of the bar to guide the youngsters so that they will carry the legacy of the Bajwada Bar Association and they will also flourish in the profession. ఈరోజు జ్యుడిషియరీకి సంబంధించి ఒక సమస్య మనం పేపర్లో కానీ టీవీలో చూస్తే తెల్లవారి మరుసటి రోజు పేపర్లోని మొట్టమొదటి స్పందించేది బెజవాడ బార్ అసోసియేషన్. అంత గొప్ప చైతన్యమైన బార్ అసోసియేషన్ ఇది. ఎన్నో పోరాటాలు, ఈ 120 సంవత్సరాల్లోనే ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యల కోసం, జ్యుడిషియరీకి సంబంధించి ఎన్నో సమస్యల కోసం పోరాటం చేసినటువంటి సభ్యులు గల గొప్ప బార్ అసోసియేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్లోనే బెజవాడ బార్ అసోసియేషన్కి ఒక ప్రముఖ స్థానం కలిగినటువంటి బెజవాడ బార్ అసోసియేషన్. 3 pillars of democracy, that is legislature, executive and judiciary. But the fourth one, unwritten pillar, is legal profession. The judges are created by bar. So if bar is strong, judiciary will be strong.
there should be a good relationship between bar and bench. Then only the system will have belief in this on this institution. సమావేశం అనంతరం బార్ కౌన్సిల్ సభ్యురాలు గంగా భవానీని సత్కరించారు. అతిథులకు శాలువాలతో బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు.